పుష్కరాలు పేరు వినిపిస్తేనే రాజమండ్రిలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రతిసారి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటిదాకా గత పుష్కరాల్లో అయితే దాదాపు రాజమండ్రి అదేవిధంగా కొవ్వూరు మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు చేశారని చెప్తారు. రాజమండ్రిలో సంబంధించి చుట్టుపక్కల ఘాట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క ఘాట్ పేరు కూడా ఒక ఆలయం పేరు మీదో లేదో దేవుడి పేరు మీదో పుణ్యమూర్తుల పేరు మీదో ఆ పేరు పెట్టి ఆ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కోట్లింగాల ఘాట్ చూసుకున్నా, పుష్కర ఘాట్ చూసుకున్నా, గౌతమి ఘాట్ చూసుకున్నా, సరస్వతి ఘాట్ చూసుకున్నా, మొత్తం రాజమండ్రి టౌన్లో ఉన్న 11 ఘాట్లు, మొత్తం గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న 50కి పైగా ఉన్న ఘాట్లలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అదేవిధంగా రాజానగర్ నియోజకవర్గ పరిధిలో సీతానగర్ మండలంలో కూడా ఘాట్ ఉంది. అది మునుకూడల ఘాటి. దాని గతంలో శ్రీ అఖండ గౌతమి స్నానఘట్టం, గోదావరి స్నానఘట్టం కింద పిలిచేవారు. అయితే గత పుష్కరాల్లో దాని పేరు హఠాత్తుగా మార్చేశారు. దానికి దేవాంశ్ ఘాట్ అని పేరు పెట్టారు. అసలు దేవాంశ్ ఘాట్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మున్సిపల్ గ్రామీణ విలేజ్ రికార్డ్స్లో కూడా ఎక్కడ మార్చకుండా దాన్ని దేవాంశ్ ఘాట్ కిందే మార్చేసి అదే పేరుతో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి మనవడైన దేవాంశ్ పేరు మీద పెట్టారా, లేదా స్థానికులు ఎవరైనా ప్రతిపాదించారా, శాసనసభ్యులు ఎవరైనా పెట్టారనే విషయాన్ని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అది మాత్రం అఖండ గోదావరి, ఈ గౌతమి గోదావరి స్నానఘట్టం కిందే మేము పరిగణిస్తూ ఉంటున్నారు. సార్ చెప్పండి, సాధారణంగా ఘాట్లకి దేవుడి పేరు పెడతారు, లేదా చారిత్రక ఘట్టాలు జరిగిన దాని సంఘటనకు సంబంధించి పెడతారు. ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే అది అనుకోకుండా జరిగిన విషయం అండి. అది ఆ పుష్కరాలలో గ్రామస్తులందరూ కమిటీగా పెట్టి చేసుకున్నప్పుడు కొంతమంది ఏదో కావాలని చెప్పేసి ఆ పార్టీ సానుభూతి పరులు ఎవరో చేసిన పని అని అధికారంగా తీర్మానం కానీ ప్రజలంతా ఏకంగా కలిసి చేసిన తీర్మానం ఏం కాదండి. ఆ గ్రామంలో కొన్ని ఏమన్నా డిస్కషన్ పెడితే జరిగే విధానం అంతా కొంచెం తప్పుగా ఉంటుందని చెప్పేసి అప్పుడు ఎవరో మాట్లాడలేదండి. అదే కంటిన్యూస్గా అలాగ అవుతుంది. కానీ పూర్వం తెలిసిన వాళ్ళంతా కూడా అఖండ గౌతమి గోదావరి స్నానం కట్టమని చెప్పి చెప్తారండి. దేవాంశ్ ఘాట్ అనేది చెప్పరు. మన మేడం గారు కూడా వచ్చి అడిగారు ఏంటి దేవాంశ్ అని చెప్పేసి. మామూలుగా ఏముండదు, ఏమీ లేదండి అని చెప్తే ఆ ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మనవడని ఉద్దేశం ఆ పార్టీ ఉన్న కార్యకర్తలు ఏదో అలాగని పెట్టుకుంటారని గ్రామస్తులంతా ఐక్యంగా చేసేది కదా. దానికి అంత డిస్కషన్ కూడా చేసే పని పుణ్య స్నానంలో చేసేటప్పుడు ఆ శివుడి బొమ్మ కూడా పెట్టడం జరిగిందండి. అప్పుడు అప్పుడే ఏదో కొంచెం ఇష్యూ జరిగింది. 3 పిల్లలు గోదావరిలో మునిగిపోతే కొంచెం ఆ విధానం అంతా కొంచెం అలా ఇది చేసి హాస్పిటల్ అంటే కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా ఆ డైవర్స్ అంతా ఇంకా అలాగే వెళ్ళిపోయిందండి. దానికోసం ఎవరైనా పట్టించుకోలేదు. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ లో ఏ పేరు ఉంటుంది స్నానఘట్టం పేరు? అఖండ గౌతమి గోదావరి స్నానఘట్టం ఉంటుంది. పూర్వం నుంచి కూడా 79లో పెద్ద ఆర్చి ఉండేదండి ఎటుకొట్టు బండ మీద. అదే కొంటున్నాయి. ఇది ఆర్చి కాలక్రమేణా పడిపోయింది. ఈ పేరు పెట్టింది ఎవరు? అసలు ఈ బోర్డుతో సహా పేరు పెట్టింది ఎవరు? మరి ఆ ఊరిలో ఉన్న కార్యకర్తలు తాత్కాలికంగా పెట్టారండి. ఆఫీసర్స్ కానీ ఎవరో చంద్రబాబు నాయుడు గారు కానీ ఊరిలో ఉన్న సామాన్య కార్యకర్తలు ఆ పార్టీ సానుభూతి పెట్టించారు అంతే. అధికారికంగా అయితే పేరు లేదండి, ఏమీ లేదు. దానికోసం కూడా ఎవరికి డిస్కషన్ చేయలేదు. పల్లెటూరు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి దాన్ని అంత ఇష్యూ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇందా మేము చెప్పినట్టు ఆ శిలాపాలకం కొంచెం ఆ పక్కన కడతాంటే శివుడి బొమ్మ దగ్గర దాన్ని మేము ఆఫ్ చేసాం. అలా పక్కన పెట్టుకున్నారండి. అదే చెప్పండి, గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ ఘాట్ని డెవలప్ చేయాలని ప్రత్యేకంగా అనుకుంటున్నారు. అసలు ఈ ఘాట్ 49 మీటర్లు ఉంది. దీన్ని భారీ ఘాట్ చేసి మొత్తం జనాన్ని ఇక్కడికి తరలించి దీన్ని ఒక పెద్ద చారిత్రక ప్రాంతం కింద తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు అసలు ఈ నెలలో ఏమన్నా పనులు పూర్తి జరిగే అవకాశం ఉంది? ఏమండి, అన్నీ మూపు అవ్వాలి కదండి. మూపు అయితే అయ్యే జరుగుతుంటాయి. మూపు జరగాలి. ఒకళ్ళు చూసి వెళ్తున్నారు. వీళ్ళందరూ కలిపి మ్యాప్ వేసి బిల్డింగ్ వేసి ఒక ఎంత అవుతుందని దాన్ని ఆలోచించి అప్పుడు మామూలుగా మునికోడల ఘాట్కి చారిత్రక ప్రాధాన్యత అయితే ఉంది. అసలు ఘాట్ అంటేనే ఇదండి. పూర్వంలో పుట్టబడింది ఇక్కడండి ఇది. ఇప్పుడేమో అలా పాకేసి ఇక్కడేమో పల్లెటూరు అయిపోయి మారుమూల అయ్యి డెవలప్మెంట్ తగ్గిందండి. ఎవరు లేదండి, అది మామూలుగా ఏదో పెట్టిందండి అది అంతే అండి. అఖండ గౌతమి గోదావరి అండి. ఇప్పుడు దీన్ని డెవలప్ చేసి పెద్ద సంఖ్యలో ఇక్కడ జనం వచ్చే ఏర్పాట్లు, అదేవిధంగా వందలాది బస్సులు ఈ రూట్లన్నీ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అంత కెపాసిటీ ఘాట్ ఉంటుంది అంటారు? మరి ఉండదండి. అయ్యి బాబోయ్, అసలు ఆఫ్ చేయగలిమేటండి జనాన్ని. 12 రోజులు అయ్యి బాబోయ్. రాజమండ్రి అంటారు. రాజమండ్రి ఇది కనిపించిందండి అంతే అనమాట. అంత మౌలిక సదుపాయాలు అంతా కనీసం పుష్కరాల్లో గ్రామానికి కూడా కల్పించే అవకాశం ఉండదండి. మరి జనాన్ని వస్తారు, ఇంత జనం వచ్చినందుకు ఏర్పాట్లు కూడా చేయాలి కదా. మరి చేస్తున్నాం కదండి. భోజనాలు ఏర్పాటు, నీళ్ళు ఏర్పాటు, మంచినీళ్ళు ఏర్పాటు, అన్ని ఏర్పాట్లు గ్రామస్తులు ఎక్కువ చేస్తారు. అన్ని గ్రామస్తులే అండి. అది వితరణ ఎక్కువ చేస్తారు. ఉభయలో ఏకమయ్యండి. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా కలిసి మాట్లాడుకుని ఒక కమిటీ చేసుకుని అన్నీ శుభ్రంగా చేస్తారండి. ఈ ఘాటుకున్న ప్రాధాన్యత
ఘాటు ఉంది మా వాళ్ళు చెప్తున్నారు కదా, మా వాళ్ళు అంతా బాగుంటుందండి. ఘాటు చాలా బాగుంటుంది. పనులు అందంగా ఒబ్బడిగా చేయాలండి. దీనికి పనులు చేసి అందరూ పాల్గొంటాం దీంట్లో. అందరూ అందరూ చేస్తాం. గ్రామస్తులు అందరూ కూడా ఆ 12 రోజులు కూడా ఇక్కడే ఉంటామండి. ఎక్కడికి వెళ్ళమండి. పనులు పాటలు మానేసి ఇక్కడే కూర్చుని వచ్చిన జనాలకు సౌకర్యాలు గట్రా అన్ని బాగా చేస్తామండి. పుష్కరాలంటేనే మొత్తం అంతా కలిపి చేస్తామండి. భక్తులకు సేవ చేయటం. చేస్తామండి. మొత్తం 2 వర్గాలు ఉన్నా 2 వర్గాలు కూడా కలిపి చేస్తారండి. అసలు ఎటువంటి దెబ్బలాటలు గట్రా ఏమి ఉండేది. అంతా సైమింగ్ ఉంటుంది. ఉమ్మడిగా కలిపి చేసుకుంటాం. మొత్తానికి వీళ్ళంతా చెప్పేది దేవాంశ్ ఘాట్ అనేది కేవలం పేరు కోసం మామూలుగా పెట్టిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ రికార్డ్స్లో కానీ ఇతరత్ర గ్రామానికి సంబంధించి ఎవరు తీర్మానించిన పేరు కాదని చెప్తున్నారు. ఇప్పటికీ తామైతే దీన్ని శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘట్టం కిందే భావిస్తున్నామని రికార్డ్స్లో కూడా అదే పేరు కొనసాగుతుందని చెప్తున్నారు. అధికారులు కూడా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న పేరునే ఫాలో అవుతారు ఖచ్చితంగా. అయితే స్థానికంగా ఉన్న 2015 పుష్కరాల్లో కొంతమంది పేరు పెట్టడం, దాన్ని ఆ బోర్డు మీదే ఉంచడం మాత్రం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. మనుకోళ్ళ నుంచి విజయస్మృతిక సరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరో ఏడాదిలో గోదావరికి పుష్కరాలు రానున్నాయి. దీనికి సంబంధించి గోదావరి ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో దాదాపు 10 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ఘాట్ల ఆధునీకరణ అనేది ఒక ప్రధానమైన సవాలుగా మారిపోయింది. రాజమండ్రి నగరంలో అయితే దాదాపు 11 ఘాట్లు ఉన్నాయి. ఇవి కాకుండా గోదావరి తీర ప్రాంతంలో అటు సీతానగరం మొదలుకొని అనేక చోట్ల దాదాపు 50 వరకు ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లను మెరుగుపరచడానికి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం జరిగిన డిప్యూటీ సీఎం సమావేశంలో ఇదే అంశాన్ని డిప్యూటీ సీఎం అడగటం, అధికారులు కూడా వాళ్ళ దగ్గర ప్రణాళికలు చెప్పడం జరిగింది. అయితే అందులో ఒక మోడల్ ఘాట్ని, రూరల్ ప్రాంతంలో ఒక మోడల్ ఘాట్ను తయారు చేసి చూపించమని చెప్పారు. అదే ఈ మోడల్ ఘాట్ సీతానగరం మండలం మునికోడల్లో ఉన్న ఈ ఘాట్ని డెవలప్ చేసి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో పుష్కరాలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉంటుంది అనేది ప్రయోగాత్మకంగా చేయడానికి ఈ ఘాట్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈ ఘాట్ పరిస్థితి చూస్తే దాదాపు 20 నుంచి నెల రోజుల్లో పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఒకసారి మనం గమనించవచ్చు. ప్రస్తుతం అయితే ఇది 49 మీటర్ల పొడవు ఉంది. దీన్ని 84 మీటర్లకు ఎక్స్టెన్షన్ చేయాలని భావించారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నెల రోజుల్లో అసలు ఏ రకంగా ఎక్స్టెన్షన్ జరుగుద్దో కూడా స్థానికులకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. ఎప్పుడు ఈ పని పూర్తవుద్దో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూస్తే గతంలో గోదావరి చాలా లోతు తక్కువగా ఉండేది. అయితే తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో ఈ ప్రాంతంలో ఎక్కడైతే స్నానఘట్టం ఉందో అదే ప్రాంతంలో గోదావరి చాలా లోతు ఉంది. అంటే భక్తులు వచ్చి నేరుగా దిగడానికి వీలైన పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పనులు చేసి లోతు తగ్గించి దాంతోపాటు భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఘాట్ కేవలం 49 మీటర్లు మాత్రమే ఉంది. పెద్దగా సదుపాయాలు కూడా ఘాట్ దగ్గర లేవు. ఘాట్ అయితే ప్రాచీనమైనది, అత్యంత విశిష్టత ఉన్న మునికోడలు ఘాట్ ఇది. దీనికి దేవాంశ్ ఘాట్ అని గతంలో పేరు పెట్టేయడం జరిగింది. అయితే స్థానికులు మాత్రం దీన్ని శ్రీ గౌతమి గోదావరి స్నాన ఘట్టం కింద భావిస్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తే తప్ప పూర్తి స్థాయిలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేసి అదేవిధంగా పెద్దల కోసం చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహించడం, దీంతోపాటు స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సి రావడం, దీంతోపాటు తాగునీరు ఇతరత్ర అనేక సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉన్నా సరే ప్రస్తుతానికైతే కేవలం అధికారులు వచ్చి పరిశీలించారు. మరొక 20-25 రోజుల్లో, నెల రోజుల్లో అసలు దీని ఘాట్ను పూర్తి స్థాయిలో ఏ రకంగా తయారు చేస్తారన్న విషయం మీద కూడా సందేహాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఘాట్ ఎక్స్టెన్షన్ జరగాలి, పూర్తి స్థాయిలో స్నానాలు చేయడానికి వీలుగా మెట్లు కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 15 అడుగుల వరకు కింద గోదావరి కిందే ఉంది. మెట్లు కూడా అంతవరకు లేవు. భక్తులు కూడా ఇప్పుడు స్నానం చేయాలంటే చాలా రిస్కీ పరిస్థితుల్లో స్నానం చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మంది ఘాట్కి ఈసారి ఇక్కడికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా 200 బస్సులు కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో భక్తులు స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పటం, అదేవిధంగా పేపర్ వర్క్ మాత్రం అయితే జరుగుతుంది. క్షేత్రస్థాయిలో అయితే ఇంతవరకు ఇక్కడ ఏ వర్క్ ప్రారంభం కాలేదనే చెప్పాలి. ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, దీన్ని ఇప్పుడు మోడల్ ఘాట్ కింద చూపిస్తారు, అదేవిధంగా శాశ్వత నిర్మాణాలు ఇతరత్ర అవస్థాపన సౌకర్యాలన్నీ పుష్కరాల కోసం ఏ రకంగా ఏర్పాటు చేస్తారనే అంశం మీద చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏం సమాధానాలు చెప్తారో, ఎప్పటికల్లా ఈ ఘాట్ పూర్తి చేసి చూపిస్తారో ఎదురు చూడాల్సి ఉంది.